చూద్దామండి. శ్రావణి హైదరాబాద్ నుంచి రాస్తున్నారు. అంత్య పుష్కరాలు ఎందుకు వస్తాయి, అంత్య పుష్కరాల ప్రాశస్త్యం ఏమిటి తెలియచేయగలరు అంటూ రాస్తున్నారు. గురుడు సింహరాశిలో ఒక సంవత్సరం ఉంటాడు. ఒక్కొక్క రాశిలో ఒక్కొక్క సంవత్సరం గురుగ్రహం యొక్క గమనం అట్లా ఉంటుంది. ఆయన సింహరాశిలో ఉన్నప్పుడు గోదావరి నదికి పుష్కరాలు వస్తాయి. ఆ సమయంలో 3.5 కోట్ల నదుల యొక్క ప్రభావము గోదావరిలో ఉంటుంది. 33 కోట్ల దేవతలు అక్కడికి వస్తారు, పితృదేవతలు వస్తారు. ఇట్లా గురుడు అక్కడ ఉన్నంత కాలము సంవత్సర కాలం. ఇందులో గురుడు ప్రవేశించేటువంటి మొదటి 12 రోజులు, ఈ 12 రోజులే ఎందుకు పెట్టారు అని కూడా ఇంకొకళ్ళు ప్రశ్న అడగచ్చు. 20 పెట్టచ్చు కదా, 24 పెట్టచ్చు కదా, ఏదో ఈ 12 రోజులే ఎందుకు పుష్కరాలు పెడతారు? 12 సంవత్సరాలకు ఒకసారి వస్తాయి, 12 రోజులు పెడతారు. వీటిల్లో మనకు మానవుల కాలాన్ని లెక్కించే పద్ధతి ఈ మానవ కాలమానం, పితృదేవతల కాలమానం, దేవతల కాలమానం, వీటిల్లో తేడాలు ఉంటాయి. అందువలన మనకి ఒక సంవత్సరం వారికి ఒక రోజుగా ఉండటం, ఇది పితృదేవతలు సంవత్సరం అంతా ప్రయాణం చేసి పరలోకానికి వెళతారు. అప్పుడు వారికి నెల నెల మాసికం పెడతాం. నెలకొకసారి మన నెల వారికి ఒక రోజు అవుతుంది. అప్పుడు వారికి మనం అన్నోదకాలు ఇస్తూ ఉండాలి. అట్లాగే మనకు ఇక్కడ సంవత్సరం వారికి ఒక రోజు అవుతుంది. అప్పుడు మళ్ళీ అన్నోదకాలు, అందుకనే ఆబ్దికం పెడుతూ ఉంటాం. అదేవిధంగా ఈ 12 సంవత్సరాలకు ఒకసారి ఒక రాశికి వస్తూ ఉంటాడు గురుడు. గురుడు ఆ నదిలో ప్రవేశించినప్పుడే సమస్త దేవతలు నదులు అక్కడికి వస్తూ ఉంటారు. ఇది ఒక ఒప్పందం ప్రకారం జరిగింది. తుందిరుడు అనేటువంటి అతనికి జరిగిన కథ భాగం ఇది మరొకసారి వివరంగా చెప్పుకుందాం. అందువలన ఈ 12 సంఖ్య ఏర్పడింది. 12 రోజులు అన్నమాట. 12 సంవత్సరాలు 12 రోజులు అయింది. ఈ 12 రోజులు ఆయన ప్రవేశించినటువంటి సమయంలో ఆది పుష్కరాలు అన్నమాట. ఈ 12 రోజుల్లో అందరూ స్నానాలు, పితృదేవతలకు చేసేటువంటి పిండ ప్రదానాదులన్నీ చేసిన తర్వాత అప్పుడు చేయలేని వారి సంగతి ఏమిటి? మార్చిలో పరీక్ష రాయలేని వారు తర్వాత సెప్టెంబర్లో రాసేందుకు అవకాశం ఇచ్చినట్టుగా వీళ్ళకి సంవత్సరం అంతా కూడా మధ్యాహ్నం వేళలో గురుడు కొద్దిసేపు ఆ నదిలో ఉంటాడు. కాబట్టి అప్పుడు చేసేవాళ్ళు అప్పుడు చేయవచ్చు. ఆ కాసేపట్లో ఈ పిండ ప్రదానాలు అవి సరిపోవు కదా. అయితే గురుడు మళ్ళీ ఆ రాశిని విడిచి వెళ్ళే సమయంలో చివరి 12 రోజులు అక్కడ 12 పెట్టారు. చివరి ఒకరోజు 3 రోజులు కాకుండా అక్కడ 12 పెట్టారు. ఇందులో అంతరార్థం మనం తెలుసుకోవాలి. తెలుసుకుంటే ఆ విధంగా మళ్ళీ ఈ 12 రోజుల పితృదేవతలకు మనం చేసేటువంటి కర్మకాండాలు కానీ ఇత్యాదులు స్నానపానాలు కానిటికి మొదటి 12 రోజులు ఎంత విలువైనవో చివరి 12 రోజులు అంతకంటే విలువైనవి. ఎందుకంటే దేవుడికి వేసిన పూల కంటే, వేసే పూల కంటే తీసిన నిర్మాల్యం ఇంకా మహిమ గలది అంటారు. ఎందుకంటే స్వామివారి మీద నుంచి మళ్ళీ మనం తీసుకుంటున్నాం కాబట్టి. అట్లాగే గురుడు ప్రవేశించే కంటే వెళ్ళిపోయే సమయం ఇంకా విలువైంది. కాబట్టి ఈ అంత్యపుష్కరాలు ఇంకా శ్రద్ధగా చేయదగినవి. పితృదేవతలకు ఇచ్చేటువంటి పిండ ప్రదానాదులు కానీ స్నానాలకు కానీ, అందువలన అంత్యపుష్కరాలకు అంత విలువ.